హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్. ఇంకా చెప్పేది ఏంటంటే ఈరోజు ఉగాది కదా, అందరికీ హ్యాపీ ఉగాది. ఇక వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా, లైక్లు అయితే అసలు ఈ మధ్యలో రావట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక నిన్నైతే సుట్లు అయితే చేసినాం కదా, ఈరోజు అయితే ఇంకా ఏమేం చేస్తామనేది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇక మార్నింగ్ లేచినాం అనమాట, 4 o'clock లేచి బయట కల్లాపి వెళ్ళి మొత్తం బెడ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా రూమ్లలో క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఆ రూమ్ అయితే క్లీన్ చేసినాను, ఈ రూమ్ కూడా క్లీన్ చేసినాను. ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది క్లీన్ చేసి ఇంకా స్నానాలు అయితే చేసేస్తాము. స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. బాయ్. సో రూములు క్లీన్ చేసేది అయితే అయిపోయిందనమాట. మా మమ్మీ నేను లేచినప్పుడు లేచిందనమాట. ఇదిగో కూర్చుంది. బయట మంచం వేసిన నాన్నగారు పడుకున్నాడు, అక్కడ వండుకో అంటే పడుకోవట్లేదు. చూడు ఇక్కడ కూర్చుంది. ఏమైందమ్మా? మమ్మల్ని పొచ్చుకుంటావా? బొచ్చుకోయి నాన్న బొచ్చుకో. మళ్ళా ఇద్దరు మంచం మీద కూర్చున్నారనమాట, అంటే మంచం మీద పడుకున్నారు. నాన్నగాడు రగ్గిస్తలేడంట, ఇంకా మళ్ళీ ఇద్దరు ఓట్లాడుతుండ్రు. నేనేమో పని చేసుకుంటున్నాను, ఒకటే అమ్మ అమ్మ అని పిలుస్తుంది అనమాట. ఇక్కడైనా బొచ్చుకోమా, మెత్తగా అయితేనా తెత్తునా బొచ్చుకోయి నన్ను బొచ్చుకోసేపు. సో ఇదనమాట, పడుకో అంటే పడుకోవట్లేదు. ఇక నేను ఇక్కడ పని చేస్తే బయట పని చేసుకుంటూ ఉంటే బయట వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడేమో బండలు తుడుస్తున్నాను కదా, వచ్చి ఇక్కడైతే కూర్చుందనమాట. సో పని అయితే మస్తుందనమాట. ఏమేమి షూట్ చేస్తానో తెలియదు, అసలు చేస్తానో లేదో కూడా తెలియదు అనమాట. మొత్తానికైతే చెయ్యాలనే అనుకుంటున్నాను. చెయ్యాలనుకుంటే ఎలాగైనా చేస్తాను. బుజ్జుకోవి బుజ్జుకొచ్చింది. సో పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నిన్న పటాలు ఇదల్లా క్లీన్ చేసలేను అనమాట. మొత్తం ఈరోజు మొత్తం దీంతో సహా మొత్తం క్లీన్ చేసి పటాలల్లా తూడ్చేసి మళ్ళీ బొట్టు అదల్లా మొత్తం అది మంచిగా క్లీన్ చేసిన తర్వాత బొట్టు అవల్ల పెట్టేసి ఇంకా దేవునికి దీపం అయితే పెట్టేసినాను. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. సో మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళకి ఇది కొత్త సంవత్సరం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నన్ను ఆదరించే వారికి ప్రతి ఒక్కరికి అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. అలాగే సుఖ సంతోషాలతో మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సో మమ్మీకి అయితే స్నానం చేయించిన, జాజముతుంది. ఇంకా బ్రష్ చేసుకొని ఒకటేసారి స్నానం చేసింది అనమాట. చాయ్ తాగుతాను చెప్తుంది, చాయ్ గరం పెట్టేస్తాను. పెట్టానామా? పెట్టానా చాయ్ గరం? హాయ్ చెప్పు. హాయ్. ఇక నాన్నగాడు అయితే స్నానం చేయలేదన్నమాట. వాడు పడుకొని ఇప్పుడు లేచిండు. టైం అయితే 8 అవుతుందన్నమాట. ఈ టైంకి లేచిండు, బ్రష్ అయితే వేయలేదు. మమ్మీని అయితే రెడీ చేయించిన. నేను లేచినప్పుడు లేచింది అబ్బా చింతల్లి. చాయ్ తాగుతావా ఇప్పుడు? ఈ చాయ్ తాగినంత నెత్తి దులిపోతా, సరేనా? బిస్కెట్లా తీసుకో. సో ఫైనల్గా మమ్మీని అయితే ఇట్లా సింపుల్గా అయితే తయారైతే చేయించాను. ఏమో రెడీ అయిపోయినట్టే. ఇగో వాడేమో అక్కడ వండుకుండు, బ్రష్ చేయట్లేదు, స్నానం చేయించట్లేదు. వాళ్ళ డాడీ లేడు, ఇంకొకటే సతాయిస్తుండ అనమాట. అస్సలు వినట్లేదు. తవ్వు వేసినా బ్రష్? స్నానం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు? గిట్లా వాళ్ళ డాడీ లేడు కదా, గిట్లా సతాయిస్తుండు. వాళ్ళ డాడీ ఉంటే కొద్దిగా భయం ఉంటుంది కానీ. ఇక ఈరోజు అయితే ఈవినింగ్ 4 o'clock అట్లా వస్తాడు. ఉంటుంది నాన్నగానికి చిన్నగా ఉండదు కానీ.
తాగినావమ్మా. సో మొత్తానికైతే కర్షకాయలు చేసేది కూడా అయిపోయింది అనమాట. పిల్లలు తినేసిండ్రు కూడా. ఇది ఇంకా కర్షకాయలు సుట్లు 2 అయితే వేసుకున్నాము. ఇంకా ఏం వేసుకోలేదన్నమాట, ఎందుకంటే పిల్లలు స్వీట్ తిన్నారు కదా. ఇంకా 2 వేసేసుకున్నాము. బజ్జీలు కూడా వేసుకుంటాను, నైట్కి వేసుకుంటాను అనమాట. ఇది వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.